గబ్రియల్ గారు. శిరీషాను వివాహం చేసుకోవడం మీకు ఇష్టమేనా? సంతోషం. వాక్యం విన్నారా? లేకపోతే ఎంతమంది వచ్చారు? భోజనాలు సరిపోతాయని చూసుకుంటారా? విన్నారు. బైబిల్ ఏమంటుందంటే క్రైస్తవ వివాహం చేసుకున్న వారు మరి పెళ్లి కుమారుడు క్రీస్తును పోలి ఉండాలి. మరి యేసు ప్రభు వలె ఉండి ఆయన వాక్యానికి మీరు విధేయత చూపుతారా? చూపుతాను. మీరు చెప్పండి అమ్మా, మీ పేరేంటి? దగ్గర పెట్టుకోండి. ఏం పేరు? శిరీష. గాబ్రియల్ వివాహం చేసుకోవడం మీకు ఇష్టమేనా? సంతోషం. వాక్యం విన్నారా? మరి బైబిల్ చెప్పినట్టు వాక్యాన్ని వినడం చదువుకోవడం మాత్రమే కాదు, అనుసరించి జీవిస్తారా? బైబిల్లో దేవుడు రాయించిన క్రమం ప్రకారం మీరు దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తారా? చాలా సంతోషం. ఇప్పుడు మైక్ పట్టుకున్నాను. వీరిద్దరూ దేవుని స్తుతిస్తారు ఒకరి తర్వాత ఒకరు. దేవుడు గతించిన కాలమంతా వారిని కాపాడినందుకు, తల్లిదండ్రుల దయలో వారిని ఇంతవరకు పెంచినందుకు, గత కాలంలో తెలిసి తెలియక చేసిన తప్పిదములను దేవుడు క్షమించి నూతన వివాహ జీవితం కొరకు దేవుడు వారిని సిద్ధపరిచినట్లు ఒకరి తర్వాత ఒకరు దేవుణ్ణి స్తుతిస్తారు. మైక్ దగ్గర పెట్టుకుని దేవుని ఆరాధించండి. కన్ను మూసుకోండి. పెండ్లి కుమారుడు దేవుణ్ణి స్తుతిస్తారు. నమ్మకం మా తండ్రి, గొప్ప దేవుడా, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ప్రేమ, నీ దయా వాత్సల్యత మీరు నా పట్ల చూపించి ఈ యొక్క భూలోకములో నన్ను జన్మింపజేసి బాల్య దశ నుంచి యవన దశకు తీసుకువచ్చి వేరే నన్ను ఒక సేవకునిగా నన్ను తర్ఫీదు చేసి జీవితాన్ని మీరు నాకు అనుగ్రహించిన మీ గొప్ప విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా, ఘనమైన తండ్రి మీకు స్తోత్రాలు. ఈ లోకంలో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో పోట్లాట్ల నుంచి, ఎన్నో ఆపత్కరమైన పరిస్థితుల నుంచి నన్ను లేవనెత్తి, ఎన్నో మరణకరమైన పరిస్థితుల నుంచి నన్ను లేవనెత్తి ఇటు జీవితాన్ని, ఇటు సంతోషాన్ని మీరు నాకు అనుగ్రహించిన మీ గొప్ప విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా, ఈరోజు ఈ వివాహం కోసం మీరు మమ్మల్ని సిద్ధపరిచారు. లేక వాక్యం ద్వారా, లేక లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడారు. విన్న ప్రతి మాటను వినినైనా ఆ ప్రకారం మేము జీవించినైనా మా యొక్క కుటుంబ జీవితాన్ని మేమైనా సరి చేసుకోవడానికి, ఆ ప్రకారం నడుచుకోవడానికి మీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు. మేమైనా మీకోసం ఒక నమ్మకమైన సాక్షులుగా జీవించేటువంటి గొప్పను దయచేయమని వేడుకుంటూ ఈ యొక్క గొప్ప తరుణాన్ని మీరు నాకు అనుగ్రహించినందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ నమ్మకమైన యేసు నామమున స్తుతిస్తున్నాను తండ్రి. పెళ్లి కుమార్తె కూడా దేవుడు ఆమెకు చేసిన మేలును బట్టి దేవుణ్ణి ఆరాధిస్తారు. తల్లిదండ్రుల సమక్షంలో వారి ప్రేమకు ఆదరణకుగా పాపటం చేసినందుకు మీకు చెల్లిస్తున్నదిగా ఈ యొక్క వివాహ దినాన్ని నడిపించినందుకు మీకు స్థితిని చెల్లిస్తున్నాను తండ్రి. మీకు పెళ్లి వివాహగా నన్ను తండ్రి మీకు మరింత చేరుగా గట్టిగా చేసినందుకు మీకు అనేకమైన వందనాలు చెల్లించుకుంటూ మీ చిత్తం ప్రకారం జీవించడానికి మీరే కృపా సహాయం దర్శనం కూడా మీకు మీ జీవితం తండ్రి, మీ నామం ప్రకారం తండ్రి మీకు లోపలి జీవించడానికి మీరే కృపను దర్శనాన్ని వేసినామని స్థుతించి ప్రార్థించినాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఈ పెళ్లి కుమారుని తరపున, పెళ్లి కుమార్తె తరపున వారి చేతులు కలపడానికి ఇద్దరు దంపతులు రండి. తల్లిదండ్రులు, శిరీష తల్లిదండ్రులు శాంసన్ గారు, ఆయన భార్య, వారు వచ్చి యవనస్తుల చేతులు కలపాలని కోరుతున్నాం. మీ పాప పక్క నిలబడండి. యా, మీ పేరేంటండి? శాంస్. పెళ్లి కుమారుడు మీకేమవుతారు? తమ్ముడు. ఓకే. మరి వారి వెంకటేశ్వర గారు వారి కుమార్తెకు మీ తమ్ముడిని వివాహంలో మరి కలపడం మీకు ఇష్టమేనా? ఇష్టమే. అమ్మా మీరు చెప్పండి, మీకు ఇష్టమేనా? మీ పేరేంటి చెప్పండి? పెళ్లి కుమార్తె మీకేమవుతారు? కుమార్తె. మరి బాబుకి మీ కుమార్తెని ఇవ్వడం మీకు సమ్మతమేనా? ఇష్టమే. మీకు చెప్పండి, ఇష్టమేనా?
ఇరువులు ఇష్టాలు చెప్పారు కనుక, సమ్మతి చెప్పారు కనుక మీరు బాబు కుడి చేయి పట్టుకోండి, ఇద్దరు కలిసి మీరు మీ పాప కుడి చేయి పట్టుకోండి, చేతులు కలపండి. అది చూడండి, ఫోటోలు తీస్తారు. కష్టపడి కలిస్తే వదిలేస్తారే, మీరు వదలు బాధ పట్టుకోండి. హలో, పట్టుకోండి. నాతో ప్రమాణాలు చెప్పాలి. ప్రమాణాలు చేసినప్పుడు ఆమె వైపు చూస్తూ చెప్పండి. అలాగే నువ్వు కూడా ప్రమాణం చేసినప్పుడు ఆయన వైపు చూస్తూ చెప్పు. ఓకే, రెడీనా? దగ్గర పెట్టుకోండి మైకు. గబ్రియేలను నేను దేవుని సన్నిధిలో భక్తులు పెద్దల సమక్షములో శిరీషాను నిన్ను నా పెండ్లి భార్యగా స్వీకరించుచున్నానని ప్రమాణము చేయుచున్నాను. నా జీవిత కాలమంతా నీతోనే నమ్మకముగా కాపురము చేతునని నిన్నెన్నడు బాధపరచనని విడిచిపెట్టనని అందరి ముందు ప్రమాణము చేయుచున్నాను. కష్టమందు సుఖమందు కలిమియందు లేమియందు నిన్ను విడువక నీతోనే నిత్యము ఆఖరి వరకు కాపురము చేతునని ప్రమాణం చేయుచున్నాను. దేవుడు ఈ నా ప్రమాణమును స్థిరపరచునుగాక. అమ్మ, నువ్వు దగ్గర పెట్టుకో. శిరీషాను నేను గబ్రియేలను నిన్ను నా పెండ్లి భర్తగా స్వీకరించుచున్నానని ప్రమాణము చేయుచున్నాను. నా మాట ఎక్కువ వినిపిస్తుంది, ఏదో నేనేదో గబ్రియేలుతో ప్రమాణం చేసినట్టు. నువ్వు గట్టిగా చెప్పాలమ్మా. నా జీవిత కాలం అంతా నీతోనే నమ్మకముగా కాపురము చేతునని ప్రమాణము చేయుచున్నాను. కలిమియందు లేమియందు కష్టమందు సుఖమందు నీకు లోబడి ఆనకువతో భక్తిగా జీవింతునని ప్రమాణము చేయుచున్నాను. దేవుడు ఈ నా ప్రమాణమును స్థిరపరచునుగాక. దీనికోసం మీరు చేసుకున్న ప్రమాణాల కోసం ప్రార్థన చేస్తాను. దైవ సేవకులు ఎవరైనా ఉంటే దయచేసి స్టేజ్ మీదకి రండి. మీ చేతులు వారి వైపు చాచి పెట్టండి. ఎవరైనా ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. దంపతుల వైపు పెట్టండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. భూమిని ఆకాశాన్ని సృజించిన సృష్టికర్తమైన మా తండ్రి, ఆకాశమందు సింహాసనాసీనుడు అయ్యుండి నీ అనంత జ్ఞానము చేత సర్వలోకాల్ని పరిపాలిస్తున్న మా గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. నీ ప్రియకుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తును మా కొరకు ఈ లోకానికి పంపి పాపులమైన మమ్మల్ని మీరు మీ బిడ్డలుగా చేసుకున్నందుకు స్తోత్రాలు. మా శిక్ష యావత్తు ఆ శిలువలో నీ కుమారుని మీద మోపి మాకు శిక్ష లేకుండా చేసి నీ బిడ్డలుగా మమ్మల్ని దత్తత చేసుకున్నందుకు స్తోత్రాలు. మమ్మల్ని రక్షించడం మాత్రమే కాదు నైనా, నీ సేవకు పిలిచారు, నీకు స్తోత్రాలు. ఈరోజు యవనస్తులు ఇద్దరు, గబ్రియేలు శిరీష, నీ సన్నిధిలో నీ భక్తుల సమక్షంలో నీ వాక్యాన్ని విని ఒకరికొకరు నమ్మకంగా వారు నిబంధన ప్రమాణాలు చేసుకున్నారు. ఆ ప్రమాణాల మీద మీ ముద్ర ఉంచండి. ఈ రోజు నుండి వారిద్దరిని భార్యాభర్తలుగా మీరే స్థిరపరిచి కాపాడండి ప్రభువా. దేవుడు జతపరిచిన వారిని నరుడు వేరు చేయకూడదని చెప్పారు. నాయన, మీరే ఒక సాటి అయిన సహాయాన్ని ఒకరికొకరికి మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. వారు విన్న వాక్య ప్రకారము వారు ఒక మాదిరికరమైన దంపతులుగా ఈ లోకంలో జీవించి అనేకులు అసూయపడేలా, ఈర్ష్యపడేలా వారు బ్రతుకున్నట్లు సహాయం చేయండి. మీ కుమారుడు యేసుక్రీస్తును సంఘానికి సాదృశ్యంగా ఉండే ఈ సంబంధాన్ని మీరు పటిష్టపరిచి వీరి ద్వారా
అనేక ఆత్మలు మీరు రక్షించుకోండి. వారికి సంతానం అనుగ్రహించండి, ఆరోగ్యం ఇవ్వండి, అభివృద్ధి ఇవ్వండి, అనారోగ్యాలకు గురి కాకుండా చేయండి. మీరే వారిని అనేకులకు ఆశీర్వాదకరంగా చేసి వారు చేసుకున్న నిబంధన ప్రకారం ఆఖరి ఊపిరి వరకు వారు వీడిపోకుండా కలిసి ఉండినట్లు మీరు వారికి మూడవ ముడిగా ఉండి వారిని మీరే వారి బంధాన్ని పటిష్టపరిచి స్థిరపరిచి కాపాడవలసిందని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహాయము సహవాసము ఈ దంపతులను స్థిరపరిచి కాపాడి మహిమ పొందునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. మీరు కొంచెం అందరికి చప్పట్లు కొట్టండి. నాతో చెప్పండి. వివాహ ప్రేమకు గుర్తుగా ఈ పూదండను అంగీకరించుము. నువ్వు కూడా చెప్పమ్మా. వివాహ ప్రేమకు బంధమునకు గుర్తుగా ఈ పూదండను స్వీకరించుము. వేసేయండి. ఒక పెళ్లి పాట పాడాలని కోరుతున్నాను. బెస్ట్ సాంగ్ వివాహ పాట ఒకటి పాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత చక్కగా ఘనముగా వివాహాన్ని జరిపించినటువంటి దైవజనులు పాస్టర్ గండి లుక్ బాబు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అది సమయం అతీతమైంది కాబట్టి ఇక్కడ పెద్దలు ఇంకా చాలామంది ఉన్నారు, కానీ మన్నించాలి. ఈ సమయంలో ఇద్దరు దైవజనులు వారికి ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషం గ్రీటింగ్స్ చెప్తారు.
ఆ తర్వాత పెండ్లి కుమారుని యొక్క అన్నగారు శాంసన్ గారు వందన సమర్పణ, ఆ తర్వాత మరలా దైవజనులు లుక్ బాబు గారు ఆశీర్వాదపు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ముగిస్తాం. ఈ సమయంలో సహోదరులు పాస్టర్ కెఏ రాయేశ్వరి గారు వచ్చి వారికి గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తు నామమున వేదిక మీద ఉన్న దైవజనులకు ఈ యొక్క వివాహం ద్వారా, పరిశుద్ధ వివాహం ద్వారా ఐక్యపరచబడిన నూతన వధూవరులకు, వచ్చిన సేవకులకు, సంఘ విశ్వాసులకు, శ్రేయభిలాషులకు ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని చెప్పేసి సాధారణంగా అంటూ ఉంటారు. కానీ వివాహములు పరలోక రాజ్యంలో నిర్ణయించబడతాయి. అది ఈ రీతిగా ఈ యొక్క భూలోకంలో ఈ విధంగా నెరవేరుతాయి. దేవుని యొక్క సంకల్పం చెప్పున, దేవుని యొక్క చిత్తము చెప్పున మరి వారిరువురిని దేవుడు ఈ రీతిగా దాసుల సమక్షంలో, దైవజనుల సమక్షంలో ఐక్యపరిచి ఈ యొక్క వివాహ వ్యవస్థ ద్వారా ఒక కుటుంబంగా వారిని ఏర్పరిచినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా క్రైస్తవ జీవితము అనగానే, వివాహ జీవితం అనగానే మాదిరికరమైన జీవితం. మరి ఈ సందర్భంలో సహోదరుడు గాబ్రియల్కు, అదేవిధంగా సహోదరికి ఈ యొక్క వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శిరీషకు ముఖ్యంగా అపోస్తుల కార్యముల 18వ అధ్యాయంలో ఒక మాదిరికరమైన జంట గురించి రాయబడి ఉంది, అకులా ప్రిస్కిలాల గురించి. మరి పరిచర్యలో కూడా పౌరు భక్తుల యొక్క సమక్షంలో విరివిగా వారు వాడబడిన వారు. అటువంటి మాదిరికరమైన జీవితం ఇరువుకును దేవుడు దయచేయాలని, వారి యొక్క భవిష్యత్ జీవితంలో దేవుని కృప వారి మీద అధికంగా ఉండి ఇంకా విస్తారమైన పరిచర్య జరిగించాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారికి వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తుంది. మన శాంసన్ గారు పెండ్లి కుమారునికి బంగారు ఉంగరాన్ని బహుమతిగా తీసుకుని వచ్చారు. వారి కుటుంబం అంతా వచ్చి ఆ బహుమతిని ఇవ్వవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ బంగారు పాదములు కొందరములు స్తోత్రములు నాయన ప్రభువా, తండ్రి మీ బిడ్డ ప్రభువా గాబ్రియల్ గారిని బట్టి, అలాగే సిరేస్ని బట్టి మీ కొందరములు స్తోత్రములు. జతపరిచినట్టు బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. అలాగే తండ్రి వారి యొక్క అన్నగారు ప్రభువా సంశయాన్ని బట్టి మీ కొందరములు స్తోత్రములు ప్రభువా. గిఫ్ట్గా తండ్రి మీకు ఆయన పెండ్లి కుమారుడికి, తన తమ్ముడికి ప్రభువా ఆయన ఉంగరాన్ని ఇవ్వాలని ఆశపడుతుంటుండగా మీ సహాయాన్ని దయచేయమని యేసు నామమున ప్రార్థించి ప్రతిమలు వేడుకుంటున్నాము తండ్రి. దేవుడు ఎంతో చక్కగా ఎంతోమంది దైవజనుల మధ్యలో, సంఘ బిడ్డల మధ్యలో, బంధుమిత్రుల మధ్యలో ఈ ఘనమైనటువంటి కార్యక్రమం దేవుడు జరిగించడానికి గాబ్రియల్ జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి దేవుడు ఎంతగానో ఈ కార్యక్రమానికి సహాయం చేశారు. ఈ సందర్భంలో వందన సమర్పణ దైవదాసులు శాంసన్ గారు వచ్చి వందన సమర్పణిస్తారు. ఆ తర్వాత దైవదాసులు హానోక్ గారు ప్రార్థన చేసి ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మరి సమయంలో మా తమ్ముడి యొక్క వివాహానికి ఇచ్చేసినటువంటి
మరి బంధువులకు, స్నేహితులకు, మరి శ్రేయాభిలాషులందరికీ, అలాగే సంఘ బిడ్డలకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వివాహ కార్యక్రమాన్ని జరిగించటానికి మరి ప్రేమతో మరి మన మధ్యకు వచ్చినటువంటి దైవజనులు, మరి అభిషేక్తులు, మరి అనేక ప్రాంతాల్లో బలమైనటువంటి మరి పరిచర్య జరిగిస్తున్నటువంటి మరి గండు బాబులు గారికి మరి నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు మా కుటుంబం తరఫున తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఆలోచన చేస్తే నాకు చెప్పినటువంటి రీతిగా మరి మా తండ్రి గారు మరి ఇంచుమించు 10 సంవత్సరాల క్రితం మరి దైవజనుల యొక్క మరి చేతుల్లో పెట్టినప్పుడు మరి ఆయన్ని మంచి విలువైనటువంటి పాత్రగా తయారు చేసి మరి ఒక నమ్మకస్తుడుగా అన్ని విషయాల్లో మరి ఆయనను మరి నడిపించటానికి, పెంచటానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. అందుని బట్టి మరొక పర్యాయము మరి అయ్యగారికి, అమ్మగారికి, మరి బేతేల్ అసెంబ్లీ సేవకులందరికీ, మరి కుటుంబానికి నా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రేమతో పిలువగా వచ్చినటువంటి మరి మా మామయ్య గారు మరి హైదరాబాద్ నుంచి మరి కుటుంబంతో మరి మా మధ్యకు వచ్చి మరి మా తండ్రి లేకపోయినా తండ్రి సమానులుగా మరి అన్ని విషయాల్లో మా కష్టములో మా బాధల్లో మరి తోడయుండి మరి ఎంతగానో మాకు ధైర్యాన్ని చేకూరుస్తూ మమ్మల్ని పరిచర్యలు నడిపిస్తున్న మరి మామయ్య గారు, మరి సామేల్ రాజు గారిని బట్టి, అలాగే కర్ణాటక నుంచి వచ్చిన మరొక మామయ్య గారు, మరి ప్రభుదాస్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి దైవజనులు, మరి ఆత్మీయ మరి తండ్రి గారు మరి హానుకయ్య గారిని బట్టి, మరి కుటుంబాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రాయచూరు గారికి, అలాగే జయలరాజు గారికి, అలాగే నా ప్రియ స్నేహితులు మరి డేవిడ్ గారికి, మరి పేరు పేరున తిమోతి గారికి, అలాగే సుకుమార్ గారు అంటే చక్కగా మీరు కార్యక్రమాన్ని నడిపించాలి, అధ్యక్షత వహించాలని చెప్పినప్పుడు తమ్ముడు నేను తప్పక వస్తానని ప్రేమతో వచ్చి మరి చక్కగా ఈ వివాహ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించి నడిపించినటువంటి సుకుమార్ గారికి, అలాగే తిమోతి గారికి నా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి చక్కటి సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన మరి స్తుతి సౌండ్ వారికి, వారి యాజమాన్యానికి నా ప్రత్యేక వందనాలు. అలాగే చక్కటి ఆర్కెస్ట్రా అందించినటువంటి చిన్ని గారు, వారి బృందానికి నా ప్రత్యేక వందనాలు. మరి ఈ యొక్క డెకరేషన్ చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. మరి చక్కగా మరి అలంకరించినటువంటి దివ్య మరి సప్లైస్ వారికి, వారి బృందానికి నా ప్రత్యేక వందనాలు. మరి దయతో ఇంకా ఉన్నటువంటి ప్రియులు దైవజనులు మరి మా బావగారు కుమారరాజు గారు, అలాగే సంతోష్ గారు, ఇంకా చాలామంది దైవజనులు జాన్ గారు, చిన్నబాబు గారు, ఆ రీతిగా చెప్పాలంటే చాలామంది ఉన్నారు. పేరు పేరున వచ్చినటువంటి దైవ సేవకులందరిని బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. అలాగే సచివాలయం నుంచి వచ్చిన మా ప్రియులందరికీ ప్రత్యేక వందనాలు. మరి ఏదైనా మరి కొంచెం ఆలస్యమైంది, దయతో మరి ఓపికతో ఇంతవరకు ఉన్న మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దయతో చక్కగా మేము ఇచ్చేటువంటి చక్కటి ఆ ప్రేమ విందులో పాలు పొంది వధువరులను ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా ప్రభు పేరుతో మనవి చేస్తూ ఉన్నాను. చక్కగా వీడియో తీసినటువంటి మరి మా ప్రియులు ఫ్యామిలీ స్టూడియో మరి బృందానికి నా ప్రత్యేక వందనాలు. ఇంకెవరినైనా మరిచి ఉంటే ముఖ్యంగా మరి ఈ పెండాలు వేయడానికి, అలాగే మా సంఘబడిలో యూత్ వారు ఏమండి, యూత్ వారు ఎంతో సహకరించారు, స్త్రీలు ఎంతో సహకరించారు. మరి సహకరించిన ప్రతి ఒక్కొక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. గారు వచ్చి
ప్రార్థన చేసి ముగింపు ఆశీర్వాదాన్ని ఇస్తాను. లాజరాయి గారు, జానకి రత్నం గారు, సహోదరి జానకి రత్నం గారు కుటుంబంలో దేవుడు చేసిన ఈ అద్భుతం కొరకు దేవుడికి ఎంతైనా మనం వందనాలు చెల్లించాలి. రైతు మరి మా బావగారు వాళ్ళ సంఘ బిడ్డలు మరి కంగిటి నుంచి నారాయణ కేడి కంగిటి నుంచి మరి చాలా దూరమైనప్పుడు కూడా మరి చక్కగా వారు టెంపో కట్టించుకుని మరి మా మధ్యకు వచ్చినటువంటి మరి సంఘ బిడ్డలందరికీ మరి దిగులవాడి కంగిటి అలాగే ఆ పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. దైవ సేవకులు లాజరాయి గారి కుటుంబంలో దేవుడు చేసిన ఈ శుభకార్యం కొరకు మనంతా దేవుడికి వందనాలు చెల్లించాలి. చక్కని వివాహ కార్యక్రమం పాల్గొన్న మీ అందరికీ వందనాలు. నా కుటుంబం తరపున, నా సంఘం తరపున, నా పరిచర్యలు సేవకులందరి తరపున గాబ్రియల్ శిరీషకు నా శుభాకాంక్షలు, దీవెనలు తెలియపరుస్తున్నాను. దైవ సేవకులు పబ్లిక్ తరఫున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. వేదికల నుంచి పెద్దలు ప్రార్థన చేస్తున్నాం. అందరూ ఒకసారి లేచి నిలబడినట్లయితే ఈ కులిచే హస్తములు వధూవరుల వైపు చాపినట్లయితే మనం ముగింపు ప్రార్థన చేసుకుని దీవెనలు తీసుకుందాం. వధూవరులు కూడా లేచి నిలబడండి. దేవునికి స్తోత్రాలు చెప్తూ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వందనాలు యేసురాజా, వందనాలు వందనాలు. మహాగరుడమైన దేవ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ అద్భుతమైన నీ కృప చూపించి, నీ ప్రేమను ఆదరణను చూపించి, దైవజనులు ప్రభువా లాజరాయి గారి కుటుంబాన్ని మీరు ప్రేమించి పిల్లలను సేవకులుగా సిద్ధపరిచి గొప్ప పరిచర్య ఈ ప్రాంతంలో జరిగిస్తున్న విధానం బట్టి వందనాలు నాయనా. మరి దైవ సేవకునిగా కుమారుడు సిద్ధపడి ఈ వివాహంలో ఒక చక్కని సాటైన సహాయముని ఏర్పాటు చేసి పరిచర్యకు తగినట్లుగా జీవించడానికి మీరు చేసినటువంటి ఈ సహాయం కొరకు వందనాలు. కుమారుడు పరిచర్యలో ఉంటూ ఉండగా పరిచర్యకు సంబంధించిన ఆత్మీయ ఎదుగుదల, ఆశీర్వాదము దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. అది మీరు ఎలాగైతే ఆస్వాదించారో ఆత్మీయంగా కూడా వారు పరిచర్యలో ఆస్వాదించబడి ఫలించినట్లు దీవించమని వందనాలు చెల్లిస్తూ అనేకులకు మాదిరికరంగా ఆత్మల రక్షణ భారము కలిగి ఈ సేవలో ముందుకు సాగడానికి ఓపిక, ఓర్పు, ఓదార్పు, సహాయమును అందించి ఈ సేవలో బలమైన పాత్రలుగా బిడ్డలను వాడుకుని మహిమ పొందమని ఈ పరిశుద్ధ వివాహములో సంబంధించి ఏర్పాటు చేయబడినటువంటి ఈ విధిలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని దీవించి సహాయం చేయమని జరగలేని ఇంకా కార్యక్రమాన్ని ఈ చేతికి సమర్పిస్తూ నీ పరిశుద్ధ కార్యములు జరిగించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ సమస్తమైన వేడుకొచ్చున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృపై, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, దేవుని ఆశీర్వాదం నూతన వధూవరులకు కూడిన మనకును పరిశుద్ధులెల్లరకు మన సంఘానికి ప్రభు సదాకాలము తోడైండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. God bless you. అందరికీ వందనాలు. థాంక్యూ.
ప్రేలను శిరీషను ప్రేమించి వివాహం జరిపించి వారిని కుటుంబంగా మీరు ఐక్యపరిచినందుకు స్తోత్రాలు. నేను వారికి సేవకు అనుకూలంగా వారికి అనుగ్రహించిన ఈ వాహనాన్ని దీవించండి. నీ కుమారుడిని యేసుక్రీస్తు నామములో దీన్ని ప్రతిష్ఠిస్తున్నాం. వారు ఈ వాహనం మీద సేవకు వెళ్తూ వస్తున్నప్పుడు వారి ప్రాణాత్మలను కాపాడండి నాయన. ఈ వాహనము వారికి ఎంతో ఆశీర్వాదకరంగా చేసి నేను వారికి నెమ్మది క్షేమం అనుగ్రహించండి. మీ రాకపోకల్లో దేవుడు తోడై ఉంటాడనే వాగ్దానం వారికి నెరవేర్చి నేను మీరు వారిని కాపాడవలసిందని
అనేక సంవత్సరాలు ఈ వాహనము వారికి ఉపయోగకరంగా ఉండినట్లు, ఏ విధమైన ప్రమాదానికి లోనవ్వకుండా క్షేమముగా వారు దీని మీద ప్రయాణించగలిగినట్లు వారిని దీవించవలసిందని ఈ వాహనాన్ని ఈ నూతన దంపతులను మీ చేతులకు సమర్పణ చేస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. తల్లి కుమార పరిశుద్ధాత్మ నామములో దీన్ని దేవుని మహిమ కొరకే ప్రతిష్ఠిస్తారు. కంగ్రాచులేషన్స్. ఇలా చూడు బాబు, ఇలా చూడాలి తీసి చూడలేదు. ఒకసారి చూడు సార్. ఆర్కెస్ట్రా వారు మరో పాట పాడాలి. నూతన దీవించేవారు వరుస క్రమంలో రావాలని మనం చేస్తున్నాం. ఈ సమయంలో హాను గారు వారి కుటుంబం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా
బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇలవర్తులగ చేయుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం, కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. శృతిలయల సుమధుర గీతం, శృతిలయల సుమధుర గీతం, దైవరచిత సుందర కావ్యం. కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం, పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం. నరుని మంచికై తన చేతులతో, నరుని మంచికై తన చేతులతో ప్రభు రాసిచ్చిన పత్రం. కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం, కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం, కీడు తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం. మోడుగానున్న జీవితాలు, మోడుగానున్న జీవితాలు చిగురింపజేసే వసంతం.
కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం రమణీయమైన దృశ్యం దేవదూతలే తొంగి చూసేటి రమణీయమైన దృశ్యం భావమధురిమలు పొంగజేసేటి భావమధురిమలు పొంగజేసేటి కమనీయమైన చిత్రం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం శృతిలయల సుమధుర గీతం శృతిలయల సుమధుర గీతం దైవరచిత సుందర కావ్యం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం జంటగా సతతం నిలవాలని ఒంటరి బ్రతుకులు మరవాలని జంటగా సతతం నిలవాలని ఒకటిగా చేతులు కలపాలని అన్యోన్యతతో మెలగాలని ఒకటిగా చేతులు కలపాలని అన్యోన్యతతో మెలగాలని అన్యోన్యతతో మెలగాలని యెహోవా కట్టిన ఇల్లు ఇది మహోన్నతుడు నిర్మించినది మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది యెహోవా కట్టిన ఇల్లు ఇది
కలగాలని యెహోవా కట్టిన ఇల్లు ఇది. మహోన్నతుడు నిర్మించినది మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది. యెహోవా కట్టిన ఇల్లు ఇది. మహోన్నతుడు నిర్మించినది మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది. యెహోవా కట్టిన ఇల్లు ఇది. కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన నాలో కలిగే సందడి నాలో కలిగే సవ్వడి హృదయాలు స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన నాలో కలిగే సందడి నాలో కలిగే సవ్వడి హృదయాలు స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన కోయిలమ్మ పాడే కమ్మనైన ఏదో రాగం దాగినమ్మ సిగ్గు తొందరల్లో ఏదో భావం ఒంటరి జీవితం జంటగా మార్చిని ఇరు హృదయాలను ఒక్కటిగా కూర్చిని దేవుడే కలిపిన బంధం వీడిపోని అనుబంధం కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన నాలో కలిగే సందడి నాలో కలిగే సవ్వడి హృదయాలు స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన గోరుమావి రమ్మ పూచిరమ్మ అనురాగం మరవకూడదమ్మ చేసుకున్న ఈ ప్రమాణం వాక్యపు వెలుగులో బ్రతుకుల పండగ దేవుడు తోడుగా నీతోనుండగా సాగితే వీడిపోని అనుబంధం కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన నాలో కలిగే సందడి నాలో కలిగే సౌ